సో వెల్కమ్ బ్యాక్ టు వేసెస్ అకాడమీ ఆన్లైన్ పాలిసెట్ క్లాసెస్కి అందరికి స్వాగతం. సో ఈ వీడియోలో అయితే మనం లైట్కు ఉండేటటువంటి మొత్తం అప్లికేషన్స్ కానివ్వండి, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనకి ఇక్కడ మీకు ఒక రూమ్ని అయితే మీకు ప్లే చేయడం జరిగింది. ఇక్కడ ఒక రూమ్ అయితే మీరు చూస్తున్నారు. సో ఈ రూమ్లో చాలా ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి, బట్ మీకు ఏమైనా కనిపిస్తున్నాయంటే ఏమీ కనిపించట్లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ బ్లాక్. సో ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేసామనుకోండి, సో రూమ్లో ఏమేమి ఉన్నాయో మీకు మొత్తం కనిపిస్తున్నాయి. ఓకేనా, ఆల్ ఎక్విప్మెంట్స్ ఆర్ విజిబుల్ నౌ. ఓకేనా, ఆల్ థింగ్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి ఆన్ చేసేసరికి. సో కాబట్టి మనకి ఎప్పుడైనా సరే ఒక ఆబ్జెక్ట్ ఉంది అనే సెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది? సో చూసారా, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంది అని మన సెన్స్ ఎప్పుడు వస్తుందంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైట్ అనేది ఆ సర్ఫేస్ పైన మనకి ఇన్సిడెంట్ అవ్వాలి. ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆ లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ మన ఐస్ పైన పడినప్పుడు మాత్రమే ఏమొస్తుందంటే అక్కడ ఆబ్జెక్ట్ ఉంది అని ఒక సెన్సేషన్ అయితే మనకు వస్తుంది. సో ఫర్దర్గా లైట్కి డెఫినేషన్ ఎలా ఇస్తామంటే లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ ప్రొడ్యూస్ ది సెన్సేషన్ ఆఫ్ విజన్. చూసేటటువంటి మనకు ఒక సెన్సేషన్ అనమాట, జ్ఞానాన్ని కలిగించేటటువంటి ఒక ఎనర్జీని లైట్ అని పిలుస్తాము. లైట్ అనేది ఎప్పుడూ కూడా రెక్టిలీనియర్ ప్రొపగేషన్ని కలిగి ఉంటుంది. రెక్టిలీనియర్ మీన్స్ లైట్ ఎప్పుడూ కూడాను స్ట్రైట్ లైన్లోనే ట్రావెల్ చేస్తుంది. దీన్నే రెక్టిలీనియర్ ప్రొపగేషన్ అని పిలుస్తాం అనమాట. లైట్ ఎప్పుడు స్ట్రైట్గానే వెళ్తుంది అనమాట. సో ఇలా మనకి చూసారు కదా, ఈ విండో నుండి లైట్ అనేది మీకు స్ట్రైట్గా మనకు రావడం జరుగుతుంది. ఇలా లైట్ అనేది ఎప్పుడు కూడా స్ట్రైట్ వేలో వెళ్తే దాన్ని రెక్టిలీనియర్ ప్రొపగేషన్ అంటాం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇంకేంటంటే ఈ రెక్టిలీనియర్ ప్రొపగేషన్ వల్ల మనకి లైట్ అనేది ఏదైనా ఒక ప్లెయిన్ సర్ఫేస్ పైన, ఒపెక్ ప్లెయిన్ సర్ఫేస్ పైన కానీ ఇన్సిడెంట్ అయిందనుకోండి. సో ఇలా ఇన్సిడెంట్ అయినప్పుడు వెంటనే అదేమవుతుంది, తిరిగి సేమ్ మీడియంలోకి తిరిగి రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఎప్పుడు కూడా లైట్ అనేది ఏదైనా ఒక సర్ఫేస్ మీద మనకి ఇన్సిడెంట్ అయినప్పుడు అక్కడ ఎంత యాంగిల్తో మనకి ఇన్సిడెంట్ అయింది అని తెలుసుకోవడానికి మనం ఖచ్చితంగా ఏం గీయాలంటే నార్మల్ మనం గీయాలంట. ఈ పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అక్కడ మనం ఒక 90 డిగ్రీస్తో ఒక లైన్ గీసినట్లయితే దాన్ని మనం ఏమని పిలుస్తాం, నార్మల్ అని పిలుస్తాం. సో ఇన్సిడెంట్ రేకు అండ్ నార్మల్కు మధ్యన ఉన్న యాంగిల్నే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అని పిలుస్తాం అనమాట. అట్ ద సేమ్ టైం రెండోది రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి రేకు మరియు ఏదైతే నార్మల్కి ఉందో మధ్యనున్న యాంగిల్ని మనం ఆర్ అంటాం. సో ఆర్ మీన్స్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనమాట. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో ఇన్సిడెంట్ యాంగిల్ అయినా రిఫ్లెక్షన్ యాంగిల్ అయినా సరే మనం ఎప్పుడు కూడాను నార్మల్తోనే మెజర్ చేయాల్సి ఉంటుంది. సో దీనిపైన కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి అడగడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, ఇప్పుడు కూడాను ఏదైనా ప్లెయిన్ సర్ఫేస్ మీద లైట్ అనేది ఇన్సిడెంట్ అయితే I = R ఉంటుంది. యాంగిల్ I = యాంగిల్ R ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనకి లోయర్ క్లాసెస్లో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి చెప్పే ఉంటారు. ఏంటి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు ది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఎప్పుడైనా సరే లైట్ అనేది ఏదైనా ప్లెయిన్ ఒపెక్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయినట్లయితే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అండ్ సెకండ్ రూల్ వచ్చేసి మనకి ద ఇన్సిడెంట్ రే, ది నార్మల్ టు ద మిర్రర్ అండ్ ది పాయింట్ ఆఫ్ ది ఇన్సిడెంట్, ద రిఫ్లెక్టెడ్ రే అన్నీ కూడా ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. అన్నీ కూడా మీకు ఒకే ప్లేన్లో ఉంటాయి. చూసారా, ఈ ప్లేన్లోనే యాంగిల్ ఆఫ్ అంటే ఇన్సిడెంట్ రే ఉంది, రిఫ్లెక్షన్ రే ఉంది, నార్మల్ కూడా అక్కడే ఉంది. ఇలా మనం అయితే చెప్పుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఏంటంటే యాంగిల్ I = యాంగిల్ R అండ్ IRN విల్ బి స్టే లైస్ ఆన్ సేమ్ ప్లేన్ అనమాట. సో దీనిపైన మనకి అడగడానికి అయితే అవకాశం ఉంటుంది. సో దీనిపైన క్వశ్చన్స్ అడగడానికి ఉంటే సో యాంగిల్ I = 30 డిగ్రీస్ అయినప్పుడు యాంగిల్ R = ఎంత అని అడుగుతారు. సో యూ క్యాన్ సే సింపుల్ 30 డిగ్రీస్. సో ఇంకా లాజికల్గా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలంటే ఇలా అడుగుతారు, ది యాంగిల్ బిట్వీన్ ది ప్లేన్ అండ్ ఇన్సిడెంట్ రే = 30 డిగ్రీస్. దెన్ ది యాంగిల్ R = డాష్ అంటాడు అనమాట. సో క్వశ్చన్ ఏమన్నాడండి, యాంగిల్ బిట్వీన్ ది ఇన్సిడెంట్ రే అండ్ ది ప్లేన్ అనమాట. ఈ యాంగిల్ 30 డిగ్రీస్ అయినప్పుడు మనకి కావాల్సిన యాంగిల్ చెప్పండి. యాంగిల్ ఇన్సిడెంట్ ఏమవుతుంది, 60 డిగ్రీస్ అవుతుంది. ఎందుకు, టోటల్గా నార్మల్ అంటే 90 డిగ్రీస్ కాబట్టి, ఇన్సిడెంట్ 60 అయింది కాబట్టి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా మీకు 60 అవుతుంది. ఇలా మనకి రకరకాలుగా క్వశ్చన్ అయితే అడగడానికి ఉంటుంది. సో యాంగిల్ అనేది ప్లేన్తో ఇచ్చాడా, ఇన్సిడెంట్తో ఇచ్చాడా మీరైతే కంపేర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్, మేకింగ్ ఆఫ్ ఏ ప్లెయిన్ మిర్రర్ గురించి అయితే మాట్లాడదాం. ప్లెయిన్ మిర్రర్ గురించి అండ్ మిర్రర్ ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతాయి ఒకసారి చూద్దామండి. సో ముందుగా మనకి ఒక ప్లెయిన్ మిర్రర్ తీసుకున్నాం అనుకోండి. ఈ ప్లెయిన్ మిర్రర్లో మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే ఏమవుతుంది, సో ఎప్పుడైనా సరే మనకి మిర్రర్ వెనకాల చూసుకున్నట్లయితే ఫ్రంట్కి అయితే మీకు ఎలా కనిపిస్తుందంటే వైట్గా ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టు కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఒక సైనింగ్ సర్ఫేస్ అయితే ఉంటుంది. అక్కడ మీకు ఏముంటుందంటే సిల్వర్ కోటింగ్ ఉంటూ దానిపైన ఒక
రెడ్ కలర్ అయితే వేసి ఉంటారు. సో మీరు ఎప్పుడైనా సరే మిర్రర్ని బ్యాక్ సైడ్ చూస్తే ఈ రెడ్ కలర్ అయితే మీకు కనిపిస్తుంటుంది అనమాట. ఓకేనా, బట్ లోపల మనకి సిల్వర్ కోటింగ్ వేసి దానిపైన మనకి వేయడం అయితే జరుగుతుంది. సో ఆ మిర్రర్ని మనం రెండో వైపు కానీ చూసినట్లయితే మనకి రిఫ్లెక్షన్ సర్ఫేస్ అనేది చాలా బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ రిఫ్లెక్షన్ సర్ఫేస్ అనమాట. ఓకేనా, సో కాబట్టి ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ మనకి ఒపెక్గా ఉండాలి. సో బ్యాక్ సైడ్ ఒపెక్గా ఉండడం కోసం ఏం చేస్తాం, సిల్వర్ అనేది రిఫ్లెక్షన్ కోసం వేస్తాం, కానీ వెనకాల ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో అది ఒపెక్ సర్ఫేస్ అయ్యేటట్లుగా మనకి కోటింగ్ అయితే వేయడం జరుగుతుంది. సో టైప్స్ ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి చూద్దామండి. సో రిఫ్లెక్షన్ అనేది మనకి 2 టైప్స్ చెప్తాం. ఫస్ట్ వన్ రెగ్యులర్ రిఫ్లెక్షన్. ఏదైనా స్మూత్ అండ్ ప్లెయిన్ సర్ఫేస్ పైన లైట్ అనేది ఇన్సిడెంట్ అయిందనుకోండి, ఐ ఈజ్ ఆల్వేజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది. సో రిఫ్లెక్షన్ త్రో స్మూత్ సర్ఫేసెస్, రిఫ్లెక్షన్ త్రో ప్లెయిన్ గ్లాసెస్, స్టిల్ వాటర్, ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్. ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటే రఫ్ సర్ఫేస్ తీసుకున్నాం అనుకోండి, ఈ రఫ్ సర్ఫేస్ పైన లైట్ అనేది ఇన్సిడెంట్ అయితే రిఫ్లెక్షన్ అనేది ప్రాపర్గా రాకుండా సో డిఫరెంట్గా వస్తుందన్నమాట. సో ఇలా అనమాట రిఫ్లెక్షన్ త్రో రఫ్ సర్ఫేసెస్, ఓకేనా, కాల్డ్ ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్స్. ఓకేనా, ఆర్ ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్స్ అనమాట అవి. రిఫ్లెక్షన్ త్రో ది కాంక్రీట్ వాల్, రిఫ్లెక్షన్ ఆన్ మూవింగ్ వాటర్, ఓకేనా, ఇలా మనం చెప్తాం అనమాట. అండ్ నెక్స్ట్ వన్, సో మిర్రర్లో ఇమేజ్ ఫామ్ అయితే ఆ ఇమేజ్కి ఉండేటటువంటి ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఇమేజ్ ఆబ్టైన్ ఇన్ ఏ ప్లెయిన్ మిర్రర్. ఓ ప్లెయిన్ మిర్రర్లో ఇమేజ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ వన్, ద ఇమేజ్ ఫార్మ్డ్ ఇన్ ఏ ప్లెయిన్ మిర్రర్ ఈజ్ ఎరెక్ట్ అండ్ సేమ్ సైజ్ యాజ్ ద ఆబ్జెక్ట్. సో మనం ఏ విధంగా అయితే మిర్రర్ ముందైతే మనం నించున్నామో మిర్రర్లో కూడాను అలానే కనిపిస్తుంటుంది, సేమ్ సైజులో కనిపిస్తుంది, ఎరెక్ట్గా కనిపిస్తుంది అనమాట, అంటే నిటారుగానే ఉంటుందన్నమాట. సెకండ్ వన్, ఇమేజ్ ఈజ్ ఎట్ ద సేమ్ డిస్టెన్స్ బిహైండ్ ది మిర్రర్ యాజ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. సో ఆబ్జెక్ట్ అనేది మిర్రర్కి ఎంత దూరంలో ఉంటుందో ఇమేజ్ కూడా అంతే దూరంలో ఉంటుంది. ఇమేజ్ ఈజ్ at the same distance behind the mirror as the object is in front of mirror. సో దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక చెస్ బోర్డ్ తీసుకొని చెస్ బోర్డ్లో సర్టెన్ పాయింట్లో ఏదైనా ఒక కాయిన్ పెట్టి లేదా దాంట్లో ఉండేటటువంటి ఒక సింబల్ని పెట్టి దాన్ని మనం మిర్రర్లో చూస్తే ఎంత డిస్టెన్స్లో మనం పెట్టామో అంతే డిస్టెన్స్లో ఉండేటట్లు మనకి అగుపిస్తూ ఉంటుంది అనమాట. థర్డ్ వన్, ఇమేజ్ ఇన్ ఏ మిర్రర్ ఈజ్ లాటరల్లీ ఇన్వర్టెడ్. సో మనకి ఎప్పుడు కూడాను ఇమేజ్ ఫామ్ అయినటువంటి అంటే మిర్రర్లో ఫామ్ అయ్యేటటువంటి ఇమేజ్ ఎప్పుడు కూడాను లాటరల్లీ ఇన్వర్టెడ్ అంటాం అనమాట. లాటరల్లీ ఇన్వర్టెడ్ అంటే ఏంటి, సో మనం రైట్ హ్యాండ్ కానీ షో చేస్తే మిర్రర్లో లెఫ్ట్ హ్యాండ్ అయితే కనిపిస్తుంది. సో లెఫ్ట్ హ్యాండ్ ట్రై చేస్తే రైట్గా కనిపిస్తుంది. సో లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్గా చేంజ్ అవడాన్ని మనం ఏమంటాం, లాటరల్లీ ఇన్వర్టెడ్ అని పిలుస్తాం, లాటరల్లీ ఇన్వర్ట్ అని పిలుస్తాం. సో సైజ్ అనేది ఈక్వల్గా ఉంటుంది, ఇమేజ్ అనేది డైరెక్ట్గా ఉంటుంది అండ్ లాటరల్లీ ఇన్వర్టెడ్గా ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఒక ప్లెయిన్ మిర్రర్లో ఫామ్ అయ్యేటువంటి ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ అనమాట. అండ్ నెక్స్ట్ కమ్స్ టు ది, ఇంక ఏదైనా సరే ఒక రోబోట్ని అయితే తీసుకున్నాం అనుకున్నా, ఏ రోబోట్ ఈజ్ స్టాండింగ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 8 మీటర్ అవే ఫ్రమ్ ఏ మిర్రర్. సో కాబట్టి దీని ఇమేజ్ కూడా మనకి ఏమవుతుంది చెప్పండి, ఇన్సైడ్లో ఏమవుతుంది, అట్ వాట్ డిస్టెన్స్ ఫ్రమ్ హిమ్ విల్ హిజ్ ఇమేజ్ బీ ఫార్మ్డ్. సో ఎంత డిస్టెన్స్లో ఇమేజ్ ఫామ్ అవుతుందంటే మిర్రర్ నుండి సేమ్ డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది. సో కాబట్టి వీళ్ళిద్దరి మధ్య నుండి డిస్టెన్స్ ఏమవుతుంది చెప్పండి, రోబోట్ యొక్క మిర్రర్కి అండ్ రోబోట్కి దాని యొక్క ఇమేజ్కి 8 + 16 అనమాట. సో దీనిపైన కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి మనకి అవకాశం ఉంటుంది. ఓకే, రిమెంబర్ దట్. ఓకేనా, మిర్రర్ నుండి 8 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటే అక్కడ కూడా 8 మీటర్స్లో ఉంటుంది. సో నెక్స్ట్కి వచ్చేసి ఏమైంది, నౌ ఇఫ్ ఇట్ ఈస్ మూవ్స్ అంటే ఇప్పుడు ఆ రోబో కానీ మూవ్ అవుతుందన్నమాట, ఎంత 2 meters టువర్డ్స్ ద మిర్రర్, 2 meters మిర్రర్ వైపు మూవ్ అయింది అనుకుందాం. సో నౌ ఎట్ వాట్ డిస్టెన్స్ విల్ హీ ఇమేజ్ బి ఫార్మ్డ్. 2 మీటర్లు నడిచింది కాబట్టి ఎంత ఇంకుంటుంది చెప్పండి, 8 meters నుండి 6 metersకి తగ్గింది. అట్ ద సేమ్ టైం ఇమేజ్ కూడా ఏమైంటుంది, 6 meterకే ఉంటుంది. సో ఓవరాల్గా ఎంత అవుతుంది డిస్టెన్స్, 12 meters అవుతుంది అనమాట. సో కాబట్టి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది ప్లెయిన్ మిర్రర్ వైపు నడుస్తున్నా లేదా అవే ఫ్రమ్ ది ప్లెయిన్ మిర్రర్ అయినా కూడా మీరు క్యాలిక్యులేషన్ అనేది ప్రాపర్గా చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ వన్, దీనిపైన ఇంకా అప్లికేషన్ ఇస్తే ఒకవేళ కానీ 2 meters per second స్పీడ్తో కానీ ఆ మిర్రర్ వైపు నడుస్తూ ఉందనుకోండి, సో అప్పుడు తన ఇమేజ్కి అలాగే ఆబ్జెక్ట్కి మధ్యన ఉండేటటువంటి వెలాసిటీ ఎంత అని అడుగుతాడు. సో
సో ఇక్కడ రోబో అనేది మిర్రర్ వైపు 2 మీటర్ పర్ సెకండ్స్తో ఉంటే దాని ఇమేజ్ కూడా మిర్రర్ వైపు ఏమొస్తుంది 2 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఆపోజిట్ డైరెక్షన్ ఉండేటప్పుడు ఏమవుతుందంటే సో రిజల్టెంట్ వెలాసిటీ అనేది రెండింటి యొక్క సమ్కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది 2 మీటర్స్ పర్ సెకండ్ ప్లస్ 2 మీటర్స్ పర్ సెకండ్, సో 4 మీటర్ పర్ సెకండ్ అవుతుంది అనమాట. సో ఆపోజిట్ డైరెక్షన్లో యాడ్ అయినప్పుడు మనం అంటే ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుండేటప్పుడు మనం యాడ్ చేసి చెప్పాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్, దీనిపైన ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో అలా కాకుండా ఎవే 2 మీటర్స్ పర్ ఎవేతో వెళ్తుంది అనుకుందాం. సో ఇది కూడా ఏమవుతుంది 2 మీటర్స్ పర్ ఎవే. అలాంటప్పుడు ఇద్దరి మధ్యన డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఇద్దరి మధ్యన వెలాసిటీ ఏమవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ అనేటప్పుడు డిస్టెన్స్ని మీరు క్యాలిక్యులేట్ చేసి చెక్ చేసుకోండి. వెలాసిటీ క్యాలిక్యులేట్ చేసి చెక్ చేయండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఇప్పటి వరకు మనం ప్లెయిన్ మిర్రర్స్ గురించి అయితే మాట్లాడాం. నెక్స్ట్ వన్ మనకి స్పెరికల్ మిర్రర్స్. స్పెరికల్ మిర్రర్స్ అంటే కర్వర్డ్ సర్ఫేస్ ఉండేటటువంటి మిర్రర్స్ అనమాట. ఈ మిర్రర్స్ జనరల్గా మనకి ఎన్ని రకాలు ఉంటాయి, 2 రకాలు ఉంటాయి. ఒకటి కాన్వెక్స్ మిర్రర్స్, సెకండ్ వన్ కాన్కేవ్ మిర్రర్స్. సో మిర్రర్స్ అనేవి జనరల్గా మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్లెయిన్ మిర్రర్, 2 స్పెరికల్ మిర్రర్. స్పెరికల్ మిర్రర్స్ మళ్ళీ ఎన్ని రకాలుగా ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కాన్వెక్స్ మిర్రర్, రెండోది కాన్కేవ్ మిర్రర్. సో కాన్వెక్స్ మిర్రర్ కానీ కాన్కేవ్ మిర్రర్ కానీ ఏమవుతుంది, ఈ రెండు కూడా ఒక స్పియర్ నుండి కట్ చేసి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇన్ కేస్ మనకి బ్యాక్ సైడ్ ఏదైతే మనకి ఇప్పుడు చూసారు కదా ఇమేజ్లో చూస్తున్నట్టు, ఒకవేళ మీకు బ్యాక్ సైడ్ కానీ ఒపెక్ సర్ఫేస్ ఉండి లోపల వైపు కానీ మనకు ట్రాన్స్పరెంట్ ఉందనుకోండి, దాన్ని ఏమని పిలుస్తాం, కాన్కేవ్ మిర్రర్ అంటాం. అండ్ సెకండ్ వన్, సో నెక్స్ట్ వన్ దానికి వచ్చేసి ఏం చేస్తామంటే ఇన్సైడ్ కోటింగ్ వేసి బయట వైపు ట్రాన్స్పరెంట్గా వచ్చామనుకోండి, రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ అనేది బ్యాక్ సైడ్ ఉందనుకోండి, సో దాన్ని ఏమని పిలుస్తామంటే మనం కాన్వెక్స్ అని పిలుస్తాం. ఓకేనా. సో కాన్వెక్స్కి బయట వైపు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టీల్ బిందె తీసుకున్నారనుకోండి, సో స్టీల్ పార్ట్ మనకు బిందె ఎలా ఉంటుంది చెప్పండి, ఇలా ఉంటుంది కదా. సో జనరల్గా ఇలా ఉంటుంది. సో మీరు బయట నుండి చూసారనుకోండి ఏమవుతుంది, సో ఒబ్బెత్తుగా ఉంటుంది, బయట మనకి మెరుస్తూ ఉంటుంది. సో ఇలా ఉంటే దాన్ని ఏమంటారు, కాన్వెక్స్ అంటాం. అదే మీరు బిందు లోపల చూసారనుకోండి, లోపల మనకి ఎలా ఉంటుంది, సో ఇలా ఉంటుంది. సో దీన్ని ఏమని పిలుస్తాం, కాన్కేవ్ అంటాం. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాన్వెక్స్ అంటే ఏమిటి, కాన్కేవ్ అంటే ఏమిటి. సో కాబట్టి మనకి స్పెరికల్ మిర్రర్స్ 2 టైప్స్ అయితే ఉంటాయి. ఒకటి కాన్వెక్స్, ఇంకొకటి కాన్కేవ్. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఒక స్పెరికల్ షేప్ నుండి ఏం చేసాం, కట్ చేసి లోపల వైపు ఏం చేసాం, మనం ఒపెక్ సర్ఫేస్ అయితే వేసాం. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం, మనం కాన్వెక్స్ అంటాం. సేమ్ ఇంకో కర్వ్ అయితే తీసుకొని దానికి బ్యాక్ సైడ్ అయితే వేసాం. చూసారా, అంటే ఇక్కడ మీకు ఇన్నర్ సైడ్ ట్రాన్స్పరెంట్గా ఉంటే కాన్కేవ్ అంటాం, అవుటర్ సైడ్ కానీ మీకు రిఫ్లెక్షన్ సర్ఫేస్ ఉంటే దాన్ని కాన్వెక్స్ అంటాం అనమాట. ఓకేనా. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది, ఒపెక్ సర్ఫేస్ అనేది మీరు ఐడియా పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్, సో ఎప్పుడైనా సరే కాన్వెక్స్ మిర్రర్ మీద లైట్ అనేది ఇన్సిడెంట్ అయిందనుకోండి ఏమవుతుంది, సో అది డైవర్జింగ్ అవుతుంది అనమాట. మొత్తం కూడా డిఫరెంట్ సర్ఫేస్లో పోతుంది. ఇలా చూసారు కదా, దిస్ ఈజ్ డైవర్జింగ్ మిర్రర్ అంటారు. సో కాన్వెక్స్ మిర్రర్స్ మనం ఏమని పిలుస్తాం, డైవర్జింగ్ మిర్రర్స్ అంటాం. ఒకవేళ లైట్ అనేది వాటిపైన సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయితే లైట్ అంతా కూడా డైవర్జింగ్ అవుతుంది. సో డైవర్ట్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం, సింపుల్గా డైవర్జింగ్ మిర్రర్ అంటాం. సో నెక్స్ట్ వన్ మనకి అదే కాన్కేవ్ మిర్రర్ మీద లైట్ అనేది ఇన్సిడెంట్ అయిందనుకోండి, లైట్ అంతా కూడా ఒక పాయింట్ ఏమవుతుంది మనకి జాయిన్ అవుతుంది, అంటే క్రాస్ అవ్వడం జరుగుతుంది. సో లైట్ అంతా కూడా ఒకే పాయింట్ దగ్గరికి మనం తీసుకొస్తున్నాం కాబట్టి దీన్ని కన్వర్జింగ్ మిర్రర్ అని పిలుస్తాం అనమాట. దీన్ని మనం జనరల్గా కన్వర్జింగ్ మిర్రర్ అంటాం. సో డైవర్జింగ్ మిర్రర్స్ అని కాన్వెక్స్ మిర్రర్స్ అంటారు, కాన్కేవ్ మిర్రర్స్ని కన్వర్జింగ్ మిర్రర్స్ అంటాం అనమాట. నెక్స్ట్ మనకు వచ్చేసి కామన్ టర్మ్స్ చూద్దాం. అంటే ఒక కర్వర్డ్ సర్ఫేస్ ఉందనుకోండి, లేదా ఇదర్ ట్రాన్స్పరెంట్ అంటే మనకి కాన్కేవ్ కావచ్చు, కాన్వెక్స్ కావచ్చు. దీంట్లో కొన్ని టెర్మినాలజీ వాడతాం, అయితే వొకాబులరీ అండ్ టెర్మినాలజీ వాడతాం, వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ట్రాన్స్పరెంట్ ఒక స్పియర్ని తీసుకున్నాం. ఓకే, స్పియర్లో ఏం చేసాం, మనకు కావాల్సినటువంటి కాన్కేవ్ అండ్ కాన్వెక్స్లు కట్ చేసాం అనమాట. సో మీరు ఏది తీసుకున్నా సరే ఆ కర్వ్డ్ సర్ఫేస్కి ఎక్కడో ఒక దగ్గర సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, ఈ సెంటర్ మనం ఏమంటాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ మిర్రర్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది స్పియర్ ఆఫ్ విచ్ ద మిర్రర్ ఈజ్ ఏ పార్ట్. సో ఆ మిర్రర్లో ఉండేటటువంటి ఆ మిర్రర్ ఒక స్పియర్ నుండి తీసుకున్నాం కదా, స్పెరికల్ షేప్ నుండి, దాని యొక్క మిర్రర్ యొక్క సెంటర్ పాయింట్నే మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. సెకండ్ వన్, సో పోలండ్. సో మనం మిర్రర్ని ఏదైతే కట్ చేసామో దానికి ఎక్కడో ఒక దగ్గర జామెట్రిక్ సెంటర్ పాయింట్ అయితే ఉంటుంది. జామెట్రిక్ సెంటర్ పాయింట్ అంటే మిడిల్ పాయింట్ అనమాట. సో ఆ సెంటర్ పాయింట్ని మనం ఏమని పిలుస్తాం, పోల్ అని పిలుస్తాం. ఓకేనా. ద జియోమెట్రిక్ సెంటర్ ఆఫ్ ది స్పెరికల్ సర్ఫేసెస్ ఆఫ్ ది మిర్రర్ ఈస్ కాల్డ్ పోల్ ఆఫ్ ది మిర్రర్. అండ్ నెక్స్ట్ వన్, ప్రిన్సిపల్ యాక్సెస్. ఏదైతే మనకి ఒక సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ పోల్ని యాడ్ చేస్తూ ఒక ఇమేజినరీ లైన్, ఒక స్ట్రైట్ లైన్ మనం కన్స్ట్రక్ట్ చేస్తాం అనుకోండి, ఆ లైన్ని మనం ఏమని పిలుస్తాం, ప్రిన్సిపల్ యాక్సెస్ అంటాం.
ఓకేనా. ద స్ట్రైట్ లైన్ విచ్ జాయిన్ ది పోల్ అండ్ ది మిర్రర్ ఆఫ్ ది మిర్రర్ అండ్ ది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సెస్. అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే రేడియస్ ఆఫ్ ది కర్వేచర్. సో ఇది స్పెరికల్ మిర్రర్ ఉందని చెప్పాం, అండ్ సెంటర్ ఆఫ్ పాయింట్ నుండి ఏదైనా మిర్రర్ పై నుండి ఒక ప్లేస్ని మనం తీసుకుంటే ఇదే ఏమవుతుంది, రేడియస్ అవుతుందని మనకు తెలుసు. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం, రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇన్ అడిషన్ టు రేడియస్ ఆఫ్ ది కర్వేచర్తో పాటు సో దీంట్లో ఉండేటటువంటి కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాం. సో దీంట్లో ఉండేటటువంటి పాయింట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి, సి సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అండ్ పి పోల్ అయితే చేసాం. దీన్ని ఆర్ అంటాం కదా, ఈ రెండింటికి మధ్యలో ఒక పాయింట్ కూడా మనమైతే తీసుకుంటాం. సో సికి పికి మిడిల్గా ఉండే పాయింట్ని అయితే తీసుకొని దీన్నే మనం ఏమని పిలుస్తాం, ఫోకస్ అని పిలుస్తాం. ఫోకస్ అని పిలుస్తాం. సో ఫోకస్ అంటే ఏంటి, ఫోకస్ అంటే సో ద మిడిల్ పాయింట్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ టు పోల్ ఆఫ్ ది మిర్రర్. ఓకేనా, మిర్రర్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్య ఉన్న పాయింట్ని ఫోకస్ అంటాం. సో సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ నుండి ఓకేనా ఫోకస్కు లేదా ఫోకస్ నుండి పోల్కు ఉండే మధ్యన డిస్టెన్స్ని మనం ఫోకల్ లెంత్ అని పిలుస్తాం. ఫోకల్ లెంత్ అని చెప్తాం అనమాట. సో కాబట్టి ఫోకల్ లెంత్ని స్మాల్ ఎఫ్తో రాస్తాం, ఇది రేడియస్లో హాఫ్ ఉంటుంది. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై 2 ఆర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2f అనమాట. ఈ పాయింట్స్ మనం మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై 2 ఆర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2f అనమాట. ఫోకస్ ఈజ్ ద మిడిల్ పాయింట్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనం చూస్తే కాన్కేవ్ మిర్రర్ తీసుకుందాం. కాన్కేవ్ మిర్రర్లో మనకి ఏమేమి ఉంటాయో చూద్దాం. సో ఫస్ట్ సి అండ్ పి అయితే డ్రా చేసాం, ప్రిన్సిపల్ యాక్సెస్ అయితే డ్రా చేసాం. సో ఎప్పుడైనా సరే ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా కాన్కేవ్ మిర్రర్ మీద లైట్ అనేది మనకి ఇన్సిడెంట్ అయింది అనుకోండి, లైట్ అంతా కూడా ఒకే పాయింట్ దగ్గర ఏమవుతుంది, జాయిన్ అవుతుంది అనమాట, కన్వర్జ్ అవుతాయి. సో ఈ ఏ పాయింట్ అయితే కన్వర్జ్ అవుతున్నాయో ఈ పాయింట్ని మనం ఏమని చెప్తాం, ఫోకస్ అని కూడా పిలుస్తాం. ఓకేనా. సో ప్యారలల్ బీమ్స్ అనమాట, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్ లైట్ రేస్ అనేవి మనకి ఈ కాన్కేవ్ మిర్రర్ పైన కానీ ఇన్సిడెంట్ అయితే ఆ రిఫ్లెక్ట్ అయిన రేస్ అని కూడా ఒకే పాయింట్ వద్ద ఏమవుతాయి, జాయిన్ అవుతాయి. సో ఈ పాయింట్ని మనం ఏమంటాం, ఫోకస్ అంటామంట. ఈ కాన్కేవ్ మిర్రర్ దట్ రిఫ్లెక్ట్స్ రేస్ మీట్ ఎట్ ఎ పాయింట్ ఎఫ్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సెస్. దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ ది ఫోకస్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్. సో నెక్స్ట్ వచ్చి కాన్వెక్స్ మిర్రర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మరి వీటికి మరి ఏ విధంగా మనం చేస్తామంటే ఇప్పటివరకు మనకు తెలిసిన దాని ప్రకారం ఏంటంటే సో ప్రిన్సిపల్ యాక్సెస్కి అంటే ప్రిన్సిపల్ యాక్సెస్ పైన పోల్కి సికి మధ్యలో మనకి ఏముంటుంది, ఫోకస్ ఉంటుంది అని చెప్పుకున్నాం. బట్ లైట్ రేస్ డిపెండెంట్గా మనం చూస్తే లైట్ అనేది కానీ ఏదైనా సరే కాన్వెక్స్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయింది అనుకోండి, ఏమవుతుంది, ఇట్స్ విల్ బి డైవర్జ్ అవుతుంది. సో అదే లైట్ రేస్ని మనం బ్యాక్ సైడ్ ఎక్స్టెన్షన్ చేసామనుకోండి, సో ఆ పాయింట్స్ అన్ని కూడాను ఆ లైట్ రేస్ అన్ని కూడాను ఒక పాయింట్ నుండి డైవర్జింగ్ అవుతున్నట్టు చూపిస్తాయి అనమాట. ఒకే పాయింట్ నుండి డైవర్జింగ్ అవుతున్నట్టు మనకి ఇండికేట్ చేస్తాయి. ఆ పాయింట్ని మనం ఏం చెప్తామంటే ఇక్కడ ఫోకస్ అని చెప్తాం అనమాట. సో ఆ పాయింట్ మనం ఫోకస్ అని పిలుస్తాం. ఓకే. సో దీని డెఫినేషనల్గా ఏ కాన్వెక్స్ మిర్రర్ దట్ రిఫ్లెక్టెడ్ రేస్ డు నాట్ మీట్ అట్ ఎనీ పాయింట్ బట్ ది అపియర్ టు కమ్ ఫ్రమ్ ఏ పాయింట్ ఎఫ్. సో చూసారు కదా, ఇవి ఎక్కడ కలుసుకోవు కానీ ఒకే పాయింట్ నుండి బయటికి ఎమిట్ అవుతున్నట్టు, ఒకే పాయింట్ నుండి బయటకు వస్తున్నట్టు కనిపిస్తాయి అనమాట. ఓకేనా. ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సెస్ బిహైండ్ ద మిర్రర్ దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ ది ఫోకస్ ఆఫ్ ది కాన్వెక్స్ మిర్రర్. ఏ పాయింట్ నుండి మనకి బయటకు రిలీజ్ అవుతున్నట్టు అగుపిస్తాయో ఆ పాయింట్ని మనం ఏమని పిలుస్తాం, కాన్వెక్స్ మిర్రర్ అని పిలుస్తాం. నెక్స్ట్ వన్, సో ఇప్పుడు కూడాను కాన్కేవ్ మిర్రర్కి మనకి రియల్ ఫోకస్ ఉంటుంది. సో ఆ ఫోకస్ని మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలం. బట్ అదే కాన్వెక్స్ మిర్రర్కి వచ్చేసరికి విజువల్ ఫోకస్ అనమాట. ఆ ఫోకస్ను మనం ఎజ్యూమ్ చేస్తాం తప్ప దాన్ని కరెక్ట్గా మీరు మెజర్ అయితే చేయలేరు అండ్ ఎక్స్పెరిమెంటల్గా మీరు ఫైండ్ అవుట్ చేయలేం. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫోకల్ లెంత్ అనమాట. సో ద డిస్టెన్స్ ఆఫ్ ది ఫోకస్ ఫ్రమ్ ద పోల్ ఆఫ్ ది మిర్రర్ ఈజ్ కాల్డ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ది మిర్రర్. సో ఈ ఫోకస్ నుండి ఏదైతే మీరు ఐడెంటిఫై చేశామో ఆ ఫోకస్ నుండి సో పోల్కు ఉండే డిస్టెన్స్ని మనం ఏమని పిలుస్తాం, ఫోకల్ లెంత్ అని పిలుస్తాం. సో ఎయిదర్ కాన్కేవ్ ఆర్ కాన్వెక్స్ రెండింటిలో కూడాను. సో ఎక్కడైతే మీరు ఫోకస్ అయితే ఐడెంటిఫై చేశారో ఫోకస్ నుండి పోల్ వరకు ఉండే డిస్టెన్స్ని మనం ఫోకల్ లెంత్ అని పిలుస్తాం అనమాట. ఓకే. సో ఈ డిస్టెన్స్ని మనం ఫోకల్ లెంత్ అని స్మాల్ ఎఫ్తో రాస్తాం. ఓకే. సో ఫోకల్ లెంత్ అనేది మనకి ఏమవుతుందంటే రేడియస్లో హాఫ్ ఉంటుంది. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై 2. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు కొన్ని ప్రాక్టీస్ చేద్దామండి.
ఫైండ్ ది ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్ హూజ్ రేడియస్ ఇస్ కర్వేచర్ ఈస్ 32 సెంటీమీటర్స్. సో రేడియస్ అనేది మనకి 32 సెంటీమీటర్స్ అని ఇచ్చాడనమాట. సో రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ ఆఫ్ ది కాన్వెక్స్ మిర్రర్ ఇస్ 32 సెంటీమీటర్. టు ఫైండ్ మనం ఏం కట్టాలి, ఫోకల్ లెంత్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏంటి, F ఈజ్ ఈక్వల్ టు R/2 అండ్ సొల్యూషన్. సో F ఈజ్ ఈక్వల్ టు R/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 32/2 అండ్ ఫైనల్లీ వి గాట్ 16 సెంటీమీటర్ అనమాట. సో ఆన్సర్ ఏంటవుతుంది, ఫోకల్ లెంత్ ఆఫ్ ది కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ 16 సెంటీమీటర్ అని చెప్తాం అనమాట. ఓకే, మరో ప్రాబ్లం చూద్దాం. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్ ఈజ్ 20 సెంటీమీటర్ అండ్ వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ అని అడిగాడు. అంటే రివర్స్ ప్రాసెస్ అనమాట. సో ఎగ్జామ్ మనకి డేటా ఏమి ఇచ్చాడు, గివెన్ ఫోకల్ లెంత్ ఇచ్చాడండి, F ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అండ్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ R ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏంటి, F ఈజ్ ఈక్వల్ టు R/2 అని తెలుసు. దీన్ని సాల్వ్ చేసామనుకో R ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, R/2 క్రాస్ మల్టిప్లై చేస్తే R ఈజ్ ఈక్వల్ 2F అవుతుంది. సో F ప్లేస్లో వాల్యూస్ వేయండి. R ఈజ్ ఈక్వల్ టు 2 × 20. ఫైనల్ వీ గాట్ R ఈజ్ ఈక్వల్ 40 సెంటీమీటర్. సో రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ ఆఫ్ ది స్పెరికల్ మిర్రర్ ఈజ్ ఏమవుతుంది మనకి 40 సెంటీమీటర్ అవుతుంది. నెక్స్ట్ వన్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ అడగడానికి ఉండే ఏరియా ఏదైనా ఉందంటే రే డయాగ్రామ్స్ అనమాట. సో మనం రే డయాగ్రామ్స్ని కూడా మనం కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇమేజ్ అనేది ఒక మిర్రర్లో కానీ ఆబ్జెక్ట్ మనం ప్లేస్ చేసినట్లే, మిర్రర్కి ముందుగానే ఆబ్జెక్ట్ ప్లేస్ చేసినట్లయితే ఏ ప్రాపర్టీని బేస్ చేసుకొని మనకి ఇమేజెస్ ఫామ్ అవుతాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ ఫ్రమ్ ద మిర్రర్. సెకండ్ వన్ ఆబ్జెక్ట్ కెన్ బి ఫౌండ్ బై ఏ రే మెథడ్ కాల్డ్ రే డయాగ్రామ్. సో ఏదైనా సరే ఒక మిర్రర్ ముందు ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తే ఆ డిస్టెన్స్ని మనం మెజర్ చేసి మెజర్ చేస్తూ ఇమేజ్ యొక్క అంటే ఇమేజ్కి ఉండేటటువంటి ప్రాపర్టీస్ని మనం ఎజ్యూమ్ చేయడం కోసం మనం వేసే డయాగ్రామ్ని మనం ఏమని పిలుస్తాం, రే డయాగ్రామ్ అంటాం. సో రే డయాగ్రామ్ వేసేటప్పుడు మనం ఏ టాపిక్స్ మనం చూడాలి. ఇట్ ఈస్ ఎన్ మెథడ్ ఆఫ్ లొకేటింగ్ ద పొజిషన్, సైజ్ అండ్ నేచర్ ఆఫ్ ది ఇమేజ్. సో కాబట్టి రే డయాగ్రామ్లో మనకి ఏమేమి తెలుస్తాయి, ఫస్ట్ వన్ పొజిషన్ తెలుస్తుంది, అండ్ లొకేషన్ తెలుస్తుంది, పొజిషన్ తెలుస్తుంది, సైజ్ అండ్ నేచర్ అండి. మొత్తం 4 అనమాట. సో ఇమేజెస్ గురించి మనం ఒక మాట అయితే తెలుసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్కి ఉండేటటువంటి టైప్స్ ఆఫ్ ఇమేజెస్ చూద్దామండి. ఇక్కడ రాస్తున్నాను ఇమేజెస్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే మనకు ఉండేటటువంటి పొజిషన్ అండి, సో పొజిషన్ అనేసరికి ఎలా ఉంటుంది, సో నార్మల్గా ఉందనుకోండి, అంటే మనకి తలపైకి కాలు కిందకు ఉందనుకోండి, దీన్ని ఏమని పిలుస్తాం మనం, ఎర్రెక్ట్ ఇమేజ్ అని పిలుస్తాం. అదే ఇమేజ్ అనేది రివర్స్లో ఉందనుకోండి, అంటే తల కిందకి కాలు పైకి ఉన్నాయి అనుకోండి, అప్పుడు దీన్ని ఏమని పిలుస్తాం, ఇన్వర్టెడ్ అని పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ని మనం క్యాప్చర్ చేసేటటువంటి ప్రాపర్టీ. సో ఇమేజ్ని కొన్నింటిని మనం ఏం చేయొచ్చు, స్క్రీన్ పైన క్యాప్చర్ చేయొచ్చు. స్క్రీన్ పైన కానీ మీరు క్యాప్చర్ చేస్తే దాన్ని రియల్ ఇమేజ్ అని పిలుస్తాం. ఒకవేళ స్క్రీన్ పైన మీరు క్యాప్చర్ చేయలేకపోతే దాన్ని విర్చువల్ అని పిలుస్తాం. ఓకేనండి, విర్చువల్ అంటాం. ఇక తర్వాత వచ్చేసి ఇమేజ్ యొక్క సైజ్ బట్టి, ఇమేజ్ అనేది ఆబ్జెక్ట్ కన్నా చిన్నది ఉందనుకోండి, అప్పుడు ఏమని పిలుస్తాం, దాన్ని డిమినిష్డ్ అని పిలుస్తాం. అంటే చిన్నది, సంకుచితం అని పిలుస్తాం. ఒకవేళ రెండోది ఈక్వల్గా ఉందనుకోండి, సో ప్లెయిన్ మిర్రర్లో మనకి ఎప్పుడు కూడా ఈక్వల్ వస్తాయి, ప్రాబ్లం లేదు. అదే కానీ కొన్నిసార్లు ఏమొస్తుంది, ఆబ్జెక్ట్ కన్నా ఇమేజ్ చాలా పెద్దదిగా కనిపిస్తుంది, అప్పుడు ఏమనిపిస్తామంటే ఎన్లార్జ్డ్ అంటాం, లేదా మ్యాగ్నిఫైడ్ అంటాం. సో ఇవి మనకు ఉండేటటువంటి ప్రాపర్టీస్ అనమాట. ఒక ఇమేజ్కి వచ్చే ప్రాపర్టీస్ చెప్పేటప్పుడు ఈ 3 సెక్షన్లో కూడా మనం చెప్పాలి. పొజిషన్, అండ్ నెక్స్ట్ వన్ టైప్, అండ్ థర్డ్ వన్ సైజ్. ఈ 3 మనం చెప్పాల్సి ఉంటుందన్నమాట. సో రే డయాగ్రామ్స్ ద్వారా ఈ 3 కూడా మనం తెలుసుకుంటాం. సో చూసారు కదా, ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ వన్ ఎరెక్ట్ ఇమేజ్ ఉంది, సెకండ్ వన్ చేయి కన్నా మీకు ఇమేజ్ పెద్దదిగా ఉంది, సో దీన్ని ఏమని పిలుస్తాం, మ్యాగ్నిఫైడ్ అంటాం. థర్డ్ వన్లో ఇమేజ్ అనేది రివర్స్లో ఉంది, ఇలా ఉంటే దాన్ని ఇన్వర్టెడ్ అంటాం. తర్వాత ఇమేజ్ అనేది చాలా చిన్నదిగా చేయడం జరిగింది, దీన్ని డిమినిషన్ అంటాం. ఓకేనా, సో ఇప్పుడు బేసిక్ డయాగ్రామ్స్ మనం ఎలా గీయాలి అనే దాని గురించి చూద్దాం. ముందుగా మనం స్కేల్ సహాయంతో ఏం చేస్తాం, ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి. ఓకే, అండ్ ప్రిన్సిపల్ యాక్సెస్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ మనం ఏం చేస్తామంటే ఒక 3 సెంటీమీటర్స్ ఉండేటట్లు P అనే పాయింట్ని మీరు ఐడెంటిఫై చేయండి. సో అక్కడ నుండి దాన్ని పోల్గా మీరు ఐడెంటిఫై చేసుకోండి. సో ఒక ప్రొట్రాక్టర్ సహాయంతో ఏం చేస్తామంటే కరెక్ట్గా దాన్ని అటాచ్ చేస్తూ మనం ఏం చేస్తాం, సో ఓకే సర్టెన్ యాంగిల్ వరకు మనం ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ పైన 150 నుండి కింద 150 వరకు అనమాట. ఓకే, ఏం చేస్తాం, కర్వ్ అయితే సర్ఫేస్ గీసుకున్నాం. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఏం చేస్తాం, మనం ఒపెక్ సర్ఫేస్ ఉండేటట్లు కాన్కేవ్ మిర్రర్ని అయితే డ్రా చేస్తాం.
సో అంతేకాకుండా 2 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఏం చేసాం మనం ఒక ఎఫ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అగైన్ మళ్ళీ 2 సెంటీమీటర్ డిస్టెన్స్లో మనం ఏం చేస్తాం సీని అయితే ఐడెంటిఫై చేస్తాం. ఓకేనా. సో ఇలా మనకి సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అయితే అంటే ఎగ్జామ్లో రాసేటప్పుడు ఏ విధంగా రే డయాగ్రమ్స్ వేసుకోవాలి అంటే అన్నింటికి ఒకేలా ఉంటుంది. సో తర్వాత లైట్ ఇన్సిడెంట్ బట్టి దాని యొక్క లొకేషన్ చేంజ్ అవుతుంది అనుకోండి. నార్మల్గా డెమో అనమాట. సో దీనిపైన మనం ఏం చేస్తాం రే డయాగ్రామ్స్ చేద్దాం. సో ఫస్ట్ వన్ రూల్స్ ఫర్ మేకింగ్ రే డయాగ్రామ్స్. రే డయాగ్రామ్స్ వేసేటప్పుడు రూల్స్ ఏం పాటించాలి. రూల్ నెంబర్ 1. సో ఏంటంటే అది ఏ రే ఆఫ్ లైట్ విచ్ ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ పాసెస్ త్రూ ద ఫోకస్ అండ్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ ద మిర్రర్. సో ఎప్పుడైనా సరే మనకి ప్రిన్సిపల్ యాక్సెస్ గుండా మనం ఒక లైట్ రేని అంటే మనకు గుర్తుపెట్టుకోండి ఏ రే ఆఫ్ లైట్ విచ్ ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్. సో ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్ గుండా మనం రే కానీ వేసామనుకోండి అదేమవుతుంది రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఫోకస్ గుండా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం ఏ అనే పాయింట్ నుండి ఒక ప్యారలల్ లైట్ బీమ్ అయితే మనం వేసాం. సో ఇదేమవుతుంది మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఎఫ్ గుండా బయటకు పోతుంది అనమాట. సో ఇది రూల్ నెంబర్ 1. ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్ రిఫ్లెక్ట్ తో ది ఫోకస్. రూల్ నెంబర్ 2. సో ఎప్పుడైనా సరే ఏ రే ఆఫ్ లైట్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ ది అలాంగ్ ద సేమ్ పాత్. ఒకవేళ సి గుండా లైట్ రే అనేది మనకి ఏమైంది అనుకోండి ఇన్సిడెంట్ అయింది అనుకుందాం ఇలా. సో ఏ డైరెక్షన్లో అయితే లైట్ రే అయితే మనకు వచ్చిందో సేమ్ పాత్లో అది రిటర్న్ కూడా వెళ్ళిపోతుంది అనమాట రిఫ్లెక్టెడ్ రే. ఓకే గుర్తుపెట్టుకోండి ఏ అంటే మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా లైట్ రే అనేది ఇన్సిడెంట్ అయితే వచ్చిన వేలోనే రిటర్న్ రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో రూల్ నెంబర్ 3. సో రూల్ నెంబర్ 3 ఏం చెప్తుందంటే ఏ రే ఆఫ్ లైట్ పాసింగ్ త్రూ ది ఫోకస్ ఆఫ్ ఈ కాన్కేవ్ మిర్రర్ బికమ్స్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సెస్. అంటే ఫోకస్ గుండా ఏదైనా ఒక లైట్ రే అనేది పాస్ అయింది అనుకోండి. సో ఇలా ఫోకస్ గుండా పాస్ అయినటువంటి ఇన్సిడెంట్ లైన్ అనేది ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా రిఫ్లెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ రూల్ నెంబర్ 3. రూల్ నెంబర్ 4. సో 4th రూల్ ఏం చెప్తుందంటే ఏ రే ఆఫ్ లైట్ which is incident at the pole of the concave mirror is reflected back making the same angle with the principal axis. సో ఏదైనా లైట్ రే అనేది డైరెక్ట్గా మీకు వచ్చి పోల్ దగ్గర ఇన్సిడెంట్ అయింది అనుకోండి ఇలా ఈ ప్రిన్సిపల్ యాక్సెస్తో అంటే పోల్ పాయింట్ వద్ద ఇన్సిడెంట్ అయితే ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అయిందో అంతే యాంగిల్తో తిరిగి అది రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఓకేనా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా ఏ యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతుందో సేమ్ యాంగిల్తోనే రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే దిస్ ఈజ్ రూల్ నెంబర్ 4. సో ఈ విధంగా మనకి రే డయాగ్రామ్స్ అయితే డ్రా చేసాం. వీటిని మొత్తం 4 ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సెస్ అండ్ పాసెస్ త్రూ ది ఫోకస్. రూల్ నెంబర్ 2 ఇన్సిడెంట్ త్రూ ది పాసెస్ త్రూ ది సి ఓకే అండ్ పాసెస్ త్రూ ది సి రిఫ్లెక్ట్ కూడా సేమ్ అదే డైరెక్షన్ వస్తుంది. తర్వాత ఇన్సిడెంట్ రే పాసెస్ త్రూ ది ఫోకస్ గుండా వచ్చేది ప్యారలల్గా వస్తుంది. రూల్ నెంబర్ 4 ఇన్సిడెంట్స్ విత్ సెటన్ యాంగిల్ అట్ ది పోల్తో కొంత అంటే ప్రిన్సిపల్ యాక్సెస్తో కొంత యాంగిల్ చేస్తే పోల్ దగ్గర ఇన్సిడెంట్ అయితే సేమ్ యాంగిల్తో మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ రూల్ నెంబర్ 4. ఈ 4 రూల్స్ అయితే మనకి కాన్కేవ్ మిర్రర్ మీద లైట్ ఇన్సిడెంట్ అయ్యేటప్పుడు రూల్స్ అయితే తెలిసి ఉండాలి. నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్ అనేది బియాండ్ సి ఉండేటప్పుడు అంటే ఆబ్జెక్ట్ ప్లేస్ బట్టి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది. సో ఇప్పటివరకు మీరు రే డయాగ్రమ్స్ అయితే వేశారు, ఇమేజ్ అయితే మీరు ఇప్పుడైతే వేయలేదు. ఇప్పుడు ఇమేజ్ గురించి అయితే మనం ఒకసారి చూద్దాం. సో ఒక కాన్కేవ్ మిర్రర్ ముందు ఆబ్జెక్ట్ అనేది ఏం చేస్తామంటే సో ఇదంతా కూడా మీకు ఆల్రెడీ చెప్పాం కదా అది మీరు డ్రా చేసుకోవాలి. సో బియాండ్ సికి వెనకాల కానీ ఒక ఆబ్జెక్ట్ని కానీ మీరు ప్లేస్ చేశారనుకోండి ఇలా. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది. సో మనం ఏం చేస్తామంటే 2 లైట్ రేస్ అయితే వేసుకుందాం. సో ఇలా వేసుకున్నట్టు 2 ఎక్కడ జాయిన్ అయ్యాయి చూడండి బీకి అంటే సికి ఎఫ్కి మధ్యలో అనమాట. బియాండ్ సి ఉంటే ఎక్కడ వచ్చింది సికి ఎఫ్కి మధ్యలో వచ్చింది అనమాట. సో పొజిషన్ ఆఫ్ ఇమేజ్. సో పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఏంటి చూడండి బిట్వీన్ సి అండ్ ఎఫ్. బియాండ్ సి ఆబ్జెక్ట్ ఉండేటప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే బి అంటే సికి ఎఫ్కి మధ్యలో ఫామ్ అవుతుంది. దీని యొక్క లక్షణాలు ఏమిటి. సో నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఫస్ట్ వన్ దీన్ని మనం స్క్రీన్ పైన పట్టుకోగలం ఇట్స్ అ రియల్ ఇమేజ్. అండ్ నెక్స్ట్ వన్ ఇది ఎప్పుడు కూడా తలకిందులుగా ఉంటుంది ఇన్వర్టెడ్. అండ్ థర్డ్ వన్ చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ డిమినిషన్ అనమాట. ఇంతకుముందు చెప్పాం కదా ఎప్పుడైనా ఒక ఇమేజ్ గురించి చెప్పేటప్పుడు 3 ప్రాపర్టీస్ మీరు చెప్పాలి. సో ఫస్ట్ వన్ నేచర్, సెకండ్ వన్ పొజిషన్, థర్డ్ వన్ సైజ్. సో ఇది రియల్ ఇమేజెస్, ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ డిమినిషన్ అనమాట. సో బియాండ్ సి ఉండేటప్పుడు. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఎట్ సి పెడదాం. సో మళ్ళీ మీరు ఏం చేస్తాం రే డయాగ్రామ్ అయితే డ్రా చేసుకున్నాం. చేసి ఏం చేస్తాం ఆబ్జెక్ట్ని వచ్చి మనం ఎగ్జాక్ట్లీ
సి సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని పెట్టాం. సో లైట్ రేస్ మనం డ్రా చేసామనుకోండి ఏమవుతుంది, తిరిగి మళ్ళీ ఇమేజ్ కూడా ఎక్కడ ఫామ్ అవుతుంది, సి దగ్గరే అవుతుంది. ఇక్కడ వచ్చేటటువంటి ఇమేజెస్ లక్షణాలు ఏమిటి, వెన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ సి ఇమేజ్ ఫామ్ ఎట్ సి. సో మరి ఇమేజ్ అనేది సి దగ్గర వస్తుంది. అండ్ నేచర్ ఆఫ్ ది ఇమేజెస్ చూద్దాం. ఫస్ట్ వన్, దీన్ని మనం స్క్రీన్ పైన హోల్డ్ చేయవచ్చు. ఇట్ ఈస్ ఎ రియల్, వీ కెన్ క్యాప్చర్ ది ఇమేజ్ ఆన్ స్క్రీన్. సెకండ్ వన్, ఇట్ ఈస్ ఇన్వర్టెడ్. థర్డ్ వన్, ఈక్వల్ సైజ్ అనేది సేమ్ సైజ్ ఉంటుంది అనమాట. సో ఆబ్జెక్ట్ ఎట్ సి. అండ్ నెక్స్ట్ వన్, ఆబ్జెక్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. మళ్ళీ ఏం చేస్తున్నాం, మళ్ళీ డెమో అయితే మనం గీసుకున్నాం. ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేసాం చూడండి, సికి ఎఫ్కి మధ్యలో మనం ప్లేస్ చేసాం, సికి ఎఫ్కి మధ్యలో ప్లేస్ చేసాం. సో ఇప్పుడు మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది ఒకసారి చూద్దాం. సో లైట్ అనేది ఇన్సిడెంట్ అయింది, రిఫ్లెక్ట్ అయింది. సో సేమ్ టు రేస్ అయితే మనం డ్రా చేసాం. ఈ రెండు రేస్ కూడా ఎక్కడ జాయిన్ అయ్యాయి చూడండి, బియాండ్ సికి వెనకాల మనకి రావడం జరిగింది. సో ఆబ్జెక్ట్ అనేది ఎఫ్కి సికి మధ్యలో ప్లేస్ చేస్తే ఇమేజ్ అనేది ఎక్కడ వచ్చింది, బియాండ్ సి అనమాట. ఓకే, మరి ఇక్కడ మనకి పొజిషన్ ఏమవుతుంది, సో బియాండ్ సి. నేచర్ ఆఫ్ ది ఇమేజ్, దీన్ని స్క్రీన్ పైన పట్టుకోవచ్చు, ఇట్స్ అ రియల్ అండ్ చాలా పెద్దదిగా ఉంది. అండ్ ఫస్ట్ తలకిందులుగా ఉంది కదా, సో ఇన్వర్టెడ్ అండ్ చాలా పెద్దదిగా ఉంది కాబట్టి ఇట్ ఈస్ మ్యాగ్నిఫైడ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఎట్స్ ఎఫ్ ఫోకస్ విత్ ద ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసామనుకోండి. సో ఇదంతా డెమో గీసుకున్నాం. ఆబ్జెక్ట్ అయితే ఎక్కడ పెట్టాం చూడండి, ఎగ్జాక్ట్లీ ఫోకస్ పైన పెట్టాం. సో ఇక్కడ వచ్చేటప్పుడు ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో 2 లైట్ రేస్ అనేవి మనకి రావడం జరుగుతుంది. సో ఇలా వచ్చేటప్పుడు నిజానికి ఓకేనా, రెండు కూడా మనకి ఏమవుతాయి చూడండి, ఒకదానికొకటి ప్యారలల్గా రావడం జరుగుతుంది అనమాట. ఒకదానికొకటి మనకి ప్యారలల్గా రావడం జరుగుతుంది. ఓకే, సో ఇలా ప్యారలల్గా రావడం వల్ల ఓకేనా, ప్యారలల్గా రావడం వల్ల ఏమవుతుంది, పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ ఏమవుతుంది, అట్ ఇన్ఫినిటీ. ఓకేనా, ఇన్ఫినిటీ వద్ద మనకి ఇమేజెస్ అయితే ఫామ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వన్, ఇది ఎలా ఉంటుంది, స్క్రీన్ పైన దీన్ని కూడా హోల్డ్ చేయొచ్చు అంటాం, రియల్. అండ్ ఇది కూడా ఇన్వర్టెడ్గా ఉంటుంది. బట్ ఇమేజ్ ఎలా ఉంటుందంటే ఇన్ఫినిటీ డిస్టెన్స్లో పడుతుంది కాబట్టి హైలీ మ్యాగ్నిఫైడ్ అంటామండి. ఇది ఇంపార్టెంట్ చూడండి, ఆబ్జెక్ట్ అట్ ఎఫ్ ఉంటే హైలీ మ్యాగ్నిఫైడ్. సో రియల్ ఇమేజెస్ ఇన్వర్టెడ్ అండ్ హైలీ మ్యాగ్నిఫైడ్. అండ్ లాస్ట్ వన్, ఆబ్జెక్ట్ అనేది పోల్కి అండ్ ఫోకస్కి మధ్యలో ప్లేస్ చేసామనుకోండి. సో పోల్కి ఎఫ్కి మధ్యలో ప్లేస్ చేస్తాం, చూస్తున్నారా, ఏబి అనేది ఎఫ్కి పికి మధ్యలో ఉంది. ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, సో లైట్ రేస్ మనం డ్రా చేసామనుకోండి. సో ఏమవుతుంది, రెండు కూడా మనకి ఏమవుతాయి చెప్పండి, ఎక్కడ కూడా బయట వైపు ఎక్కడ కూడా అవి ఇంటర్సెక్ట్ అవ్వవు. సో దాన్ని మనం ఎక్స్టెన్షన్ చేసామనుకోండి బ్యాక్ సైడ్. సో మిర్రర్ వెనకాల ఎక్కడో అవి ఒకదానికొకటి జాయింట్ అవుతున్నట్టయితే మనం చెప్పగలం అనమాట. ఓకేనా, మిర్రర్కి వెనకాల ఎక్కడో దగ్గర మనకి ఏమవుతాయి, జాయింట్ అవుతున్నట్టుగా మనం చూపించవచ్చు. ఓకే, సో అలా అయినప్పుడు ఇమేజ్ అనేది ఎక్కడ ఏర్పడుతుంది, మిర్రర్కి బ్యాక్ సైడ్. ఓకేనా, సో పొజిషన్ ఏంటి, బిహైండ్ ద మిర్రర్. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ ద ఇమేజ్ విల్ బీ ఫార్మేట్ బిహైండ్ ద మిర్రర్. అండ్ ఇది ఎలా ఉంటుంది, సేమ్లో ఉంది అండ్ ఇది మిర్రర్లో ఉంటుంది కాబట్టి దీన్ని హోల్డ్ చేయలేం స్క్రీన్ పైన, కాబట్టి విజువల్ ఇమేజ్ అనమాట. నెక్స్ట్ వన్, ఇది సేమ్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంది కాబట్టి ఎరెక్టెడ్గా ఉంటుంది, రివర్స్లో పడలేదు. ఇంకా చూసుకుంటే కాస్త పెద్దదిగా మనకు కనిపిస్తుంది కాబట్టి మ్యాగ్నిఫైడ్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి. సో ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ, ఒకవేళ కానీ ఆబ్జెక్ట్ కానీ ఎక్కడైనా ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉందనుకుందాం. ఓకేనా, ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ ఉందనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, ఆబ్జెక్టివ్ అనేది, సో చూడండి ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉండేటటువంటి లైట్ రేస్ వచ్చేసి మనకి ఇన్సిడెంట్ అయ్యేటప్పుడు కరెక్ట్గా మనకి ఏమవుతుందంటే ఫోకస్ దగ్గర ఇమేజ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఫోకస్ దగ్గర ఇమేజ్ అనేది మనకి ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి మనకి ఏమవుతుందంటే ఇన్ఫినిటీ డిస్టెన్స్ దగ్గర ఆబ్జెక్ట్ ఉండేటప్పుడు దాని ఇమేజ్ అనేది మనకి ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఫోకస్ వద్ద ఫామ్ అవడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, రైట్. సో దీనికి సంబంధించి ఇమేజ్ పొజిషన్ గురించి ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఏమవుతుందంటే ఇమేజ్ పొజిషన్. సో చూడండి, ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉంటే ఇమేజ్ అనేది మనకి ఏమవుతుంది, ఓకేనా, ఫోకస్ వద్ద వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, ఇది రియల్ ఇమేజ్గా ఉంటుంది, ఇన్వర్టెడ్గా ఉంటుంది, హైలీ డిమినిషన్ అనమాట. చూడండి ఇక్కడ పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ అనేది ఎట్ ఫోకస్ అండి, ఎట్ ఫోకస్ అనమాట. ఇది హైలీ డిమినిషన్ అనమాట. సింపుల్ హైలీ డిమినిషన్ అనకుండా
పాయింట్ ఇమేజ్ అని కూడా అంటారు. పాయింట్ ఇమేజ్ అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి, పాయింట్ ఇమేజ్. ఓకేనా. ఇన్ఫినిట్ డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ ఉండేటప్పుడు ఇమేజ్ అనేది ఫోకస్ వద్ద ఏర్పడుతుంది అండ్ ఇట్ విల్ బీ ఇన్వర్టెడ్ అండ్ ఇట్ ఈస్ హైలీ డిమినిష్డ్ ఆర్ పాయింట్ ఇమేజ్ అని పిలుస్తాం అనమాట. సో ఇవి మనకు ఉండేటటువంటి రే డయాగ్రామ్స్లో ఉండేటటువంటి అన్నీ అయితే చెప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కొక్కటి రివైజ్ ఆల్ లెన్స్ రేస్ డయాగ్రామ్స్ ఇన్ 3 minutes అని చెప్తూ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటి ఫటాఫట్ రివిజన్ చేసుకుందాం. పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, పొజిషన్ ఆఫ్ ఇమేజ్ అండ్ సైజ్ ఆఫ్ ఇమేజ్ అండ్ నేచర్ ఆఫ్ ఇమేజ్ ఫటాఫట్ చేద్దాం. అట్ ఇన్ఫినిటీలో ఉందనుకోండి, ఇమేజ్ ఎక్కడ వస్తుంది? ఫోకస్ వద్ద. హైలీ డిమినిష్డ్ వస్తుంది అండ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్గా ఉంటుంది. ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఆబ్జెక్ట్ ఎట్ ఫోకస్ ఉందనుకోండి, ఏమవుతుంది? సో ఇక్కడ ఏమవుతుంది? ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఇమేజ్ ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, హైలీ డిమినిష్డ్ వస్తుంది. ఓకే, హైలీ డిమినిష్డ్ కాదండి, హైలీ ఎన్లార్జ్డ్. ఓకే, హైలీ ఎన్లార్జ్డ్ అనమాట. హైలీ ఎన్లార్జ్డ్ అండ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ అండి. ఓకేనా. థర్డ్ వన్, సో బియాండ్ సి ఉందనుకోండి, సో ఎక్కడ వస్తుంది మనకి? బిట్వీన్ ఎఫ్ అండ్ సి డిమినిష్డ్ వస్తుంది, రియల్ అండ్ ఇన్వర్టెడ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, సో బిట్వీన్ ఎఫ్ అండ్ సి వచ్చింది అనుకోండి, ఆబ్జెక్ట్ ఎఫ్కి సికి మధ్యలో ఉందనుకోండి, ఇమేజ్ ఎక్కడ వస్తుంది మనకి? బియాండ్ సి వస్తుంది. సో కాబట్టి బియాండ్ సి మ్యాగ్నిఫైడ్ అండ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. అట్ సి పెట్టామనుకోండి, సి మీద పెడితే ఏమవుతుంది? ఈక్వల్ సైజులో వస్తుంది. ఓకే, సో చూద్దాం. అట్ సి వస్తుంది, సేమ్ సైజ్ వస్తుంది, రియల్ అండ్ ఇన్వర్టెడ్ వస్తుంది. నెక్స్ట్ వన్, బిట్వీన్ పి అండ్ ఎఫ్, పోల్కి ఫోకస్కి మధ్యలో ఉందనుకోండి, అప్పుడేమొస్తుంది? ఇమేజ్ అనేది బియాండ్ ది మిర్రర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ మ్యాగ్నిఫైడ్ వస్తుంది. నెక్స్ట్ వన్ విజువల్ అండ్ ఎరెక్ట్ వస్తుంది. సో దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా దీని మీద ఒక ప్రశ్న రావడానికి ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నా, మనకు ఉన్నవి 4 చాప్టర్స్ ఉన్నాయి. 4 చాప్టర్ నుండి 40 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ప్రతి చాప్టర్ నుండి 10 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏ ఒక్క చిన్న పాయింట్ని కూడా మీరు అశ్రద్ధ చేయకండి. అండ్ నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 1. A concave mirror has a focal length of 10 centimeters. Where should an object be placed in front of this concave mirror so as to obtain an image which is real, inverted and same size? చూడండి ఒకసారి, మనకి ఇమేజ్ ఎలా రావాలి? రియల్గా రావాలి, ఇన్వర్టెడ్ రావాలి, సేమ్ సైజ్ రావాలి. సేమ్ సైజ్ రావాలంటే మనకి ఒక పాయింట్ అయితే తెలిసి ఉండాలి. సేమ్ సైజ్ రావాలంటే ఖచ్చితంగా ఓన్లీ వన్ కండిషన్, దట్ ఈస్ ఆబ్జెక్ట్ షుడ్ బి అట్ సి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మనకేమొస్తుంది? సేమ్ సైజ్ వస్తుంది. సో అలా అనుకుంటే ఈ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చాడు? ఫస్ట్ వన్ ఏంటి ఇచ్చాడు? సో ఇమేజ్ అనేది రియల్ రావాలి, ఇన్వర్టెడ్ రావాలి అండ్ సేమ్ సైజ్ రావాలంటే ఇట్ షుడ్ బి అట్ ది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. సో ఫోకస్ ఎంత ఇచ్చాడు? ఫోకల్ ఎంత ఇచ్చాడు? 10 centimeters. సో సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఫార్ములా ఏంటి? సి ఈజ్ ఈక్వల్ 2f. కాబట్టి మనకి ఏమవుతుంది? సి ఈజ్ ఈక్వల్ 2 into f. కాబట్టి సి ఈజ్ ఈక్వల్ 2 into 10 centimeters. ఫైనల్గా మనకి 20 centimeters వస్తుంది. అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఆ పోల్కి 20 centimeters డిస్టెన్స్లో లేదా మిర్రర్కి 20 centimeters డిస్టెన్స్లో మిర్రర్ ముందుగానే మనం పెట్టినట్లయితే ఎగ్జాక్ట్లీ సేమ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. దస్ ది ఆబ్జెక్ట్ షుడ్ బి ప్లేస్డ్ అట్ ది డిస్టెన్స్ ఆఫ్ 20 centimeters in front of the concave mirror. This is question number 1. అండ్ కొన్ని కండిషన్స్ అయితే మన టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, వాటికి సంబంధించిన ఆన్సర్స్ అయితే చూద్దాం. We wish to obtain an erect image of an object using a concave mirror of focal length 15 centimeters. సో 15 centimeters ఫోకల్ లెంత్ ఉండే కాన్కేవ్ మిర్రర్ ముందు మనం ఏం కావాలనుకుంటున్నాం? ఎరెక్ట్ ఇమేజ్ కావాలనుకుంటున్నాం. అయితే ఆ ఎరెక్ట్ ఇమేజ్కి ఎలా చేయాలి? ఆప్షన్ ఏ చూద్దాం. వాట్ షుడ్ బి ద రేంజ్ ఆఫ్ ది డిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద మిర్రర్. మిర్రర్ నుండి ఎంత డిస్టెన్స్లో ఉండాలి? సో కండిషన్ చూద్దాం. ఫస్ట్ కండిషన్ ఏంటి? సో ఎప్పుడు కూడాను ఎఫ్కి పికి మధ్యలో ఉండేటప్పుడు మాత్రం ఎరెక్ట్ ఇమేజ్ వస్తుంది. ఇన్ ఆర్డర్ టు ఆబ్టైన్ అన్ ఎరెక్ట్ ఇమేజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ విత్ ది కాన్కేవ్ మిర్రర్ ద ఆబ్జెక్ట్ షుడ్ బి అట్ ది డిస్టెన్స్ లెస్ దాన్ ఇట్స్ ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ కన్నా తక్కువ దూరంలో ఉండాలి. అంటే ఏంటి? మనం ఆబ్జెక్ట్ వేసామనుకోండి, కరెక్ట్గా మనకి ఎలా ఉండాలి? మిర్రర్కి ముందు ఎక్కడైతే మనం ఎఫ్ అంటామో ఎఫ్ కన్నా లోపలే ఉండాలి. ఉంటేనే మనకి ఏమొస్తుంది? విజువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఎరెక్ట్గా వస్తుంది. కాబట్టి 15 centimeters లోపల ఉండాలి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది ఇమేజ్? ఇమేజ్ ఎలా ఉంటుంది? సో మనం ఆల్రెడీ చెప్పాం కదా, మిర్రర్లో ఫామ్ అవుతుంది కాబట్టి విజువల్ అవుతుంది అండ్ ఎరెక్ట్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద
ఇమేజ్ లార్జర్ ఆర్ స్మాలర్ దాన్ ద ఆబ్జెక్ట్ కన్నా చిన్నది వస్తుందా పెద్దది వస్తుందా? సో ఆల్రెడీ మన కండిషన్లో చెప్పాము, ఎరెక్ట్ ఇమేజ్ వచ్చింది అంటే ఎప్పుడు కూడా మ్యాగ్నిఫైడ్ వస్తుంది కదా. సో దీనికి సంబంధించి ఆన్సర్ అయితే ఏమవుతుంది, ఆన్సర్ ఎప్పుడు కూడా మనకి మ్యాగ్నిఫైడ్ అవుతుంది. ఓకేనా? సో ఆ క్వశ్చన్ చూద్దాం. రైట్, మ్యాగ్నిఫైడ్ వస్తుంది. అండ్ డ్రా ఏ రే డయాగ్రామ్ టు షో ది ఇమేజ్ ఫార్మేషన్ ఆఫ్ ది ఇన్కాస్ట్. సో దీనికి సంబంధించిన రే డయాగ్రామ్ అయితే మీకు వేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి చూద్దాం. ఇది కూడా మన టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. సునీత టేక్స్ ఎ మిర్రర్ విత్ ఏ డిప్రెస్డ్ ఎట్ ద సెంటర్ అండ్ మౌంటెడ్ ఇట్ ఆన్ ఏ మిర్రర్ స్టాండ్. సో మధ్యలో నొక్కబడి ఉంది అని చెప్పారు. సో మధ్యలో నొక్కబడి ఉంది అంటే అర్థం ఏంటి, లోపల గొంతు ఉంది అంటే ఖచ్చితంగా అది ఏమైంటుంది, కాన్కేవ్ మిర్రర్ అయి ఉంటుంది. అండ్ ఎరెక్ట్ ఇమేజ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఆఫ్ హెర్ ఫేస్ ఈజ్ ఫార్మ్డ్. సో ఎరెక్ట్ ఇమేజ్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్, అందులో తన మొహం చూసుకుంటే చాలా పెద్దదిగాను కనిపిస్తుంది, నిటర్గా కనిపిస్తుంది. సీ ప్లేసెస్ ద మిర్రర్ ఆన్ ఏ స్టాండ్ అలాంగ్ ఏ మీటర్ స్కేల్ అట్ 15 సెంటీమీటర్ మార్క్. సో తన ముందు 15 సెంటీమీటర్ల దూరంలో పెట్టుకుంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ మిర్రర్ షీ మౌంట్స్ ఏ వైట్ స్క్రీన్ అండ్ మూవ్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ అలాంగ్ ద మీటర్ స్కేల్ till a sharp well-defined inverted image of a distance tree is formed on the screen at 35 centimeter mark. ఓకేనా? సో ఇప్పుడు ఏమైంది, 35 సెంటీమీటర్స్ మార్క్లో పెట్టినప్పుడు క్లియర్ ఇమేజ్ అయితే తనకి ఫామ్ అయిందనమాట. అయితే నేమ్ ద మిర్రర్ అండ్ ఫైండ్ ఇట్ ఫోకల్ లెంత్. గుర్తుపెట్టుకోండి. సో మీటర్ స్కేల్ పైన 15 సెంటీమీటర్ మార్క్ దగ్గర తను పెట్టింది. అంటే ఒక మీటర్ స్కేల్ తీసుకుంది, ఇలా చూడండి క్వశ్చన్, ఒక మీటర్ స్కేల్ తీసుకుంది. సో 15 సెంటీమీటర్ దగ్గర ఏం చేసింది, ఆ మిర్రర్ని స్టాండ్లో ఫిక్స్ చేసింది. అండ్ దాని ముందు స్టాండ్ అయితే తిప్పుతూ ఉంటే 35 మార్క్ దగ్గర మీకు క్లియర్ ట్రీ ఇమేజ్ అయితే దాని మీద ఫామ్ అయింది అనమాట, డిస్టెన్స్లో ఉండేది. అయితే దీని ఫోకల్ లెంత్ ఎంత అవుతుంది, సో ఇన్ఫినిటీ డిస్టెన్స్లో వచ్చేటటువంటి లైట్ రేస్ అనేవి మనకి ఎక్కడ ఫామ్ అవుతాయి, ఫోకస్ దగ్గర ఉంటాయి. సో అలాంటప్పుడు 35 దగ్గర ఉందంటే ఆల్రెడీ తను 15లో ఉంది, 35 దగ్గర ఫామ్ అయింది. సో కాబట్టి ఫోకల్ లెంత్ ఏమవుతుంది, 35 - 15 = 20 సెంటీమీటర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇట్స్ అన్ కాన్కేవ్ మిర్రర్ అండ్ ది ఫోకల్ లెంత్ ఈస్ 20 సెంటీమీటర్. వై డస్ సునీత గెట్ షార్ప్ ఇమేజ్ ఆఫ్ ది డిస్టెన్స్ బిల్డింగ్ ఎట్ 35 సెంటీమీటర్స్ మార్క్? ఎందుకు 35 మార్క్ దగ్గర వచ్చింది, బికాస్ ద ఇన్సిడెంట్ రేస్ ప్యారలల్ టు ద ఈచ్ అదర్ ఆఫ్టర్ రిఫ్లెక్టింగ్ ఫ్రమ్ ది కాన్కేవ్ మిర్రర్ మీట్స్ ఎట్ ఎ ఫోకస్ అండ్ ప్రొడ్యూస్ షార్ప్ ఇమేజ్ ఎట్ ఫోకస్. సో ఇన్ఫినిటీ డిస్టెన్స్లో లైట్ రేస్ ఎప్పుడైనా సరే కాన్కేవ్ మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు సో అవన్నీ కూడా ఒక క్లియర్ ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ చేస్తాయి అంటే ఫోకస్ వద్ద చేస్తాయి. కాబట్టి మిర్రర్ నుండి ఆ క్లియర్ ఇమేజ్కి ఉన్న డిస్టెన్స్ని మనం ఫోకస్ అని పిలుస్తాం అనమాట. సో ఈ విధంగా మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఒక టేబులర్ ఫామ్ కూడా మనకి ఇచ్చారు, ఇది కూడా టెక్స్ట్ బుక్లో. సో చూడండి, ఫ్రమ్ ద గివెన్ టేబుల్ షోయింగ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఫోకల్ లెన్స్ ఆఫ్ 3 కాన్కేవ్ మిర్రర్స్, ఆన్సర్ ద ఫోకస్ ఫాలోయింగ్ క్వశ్చన్స్. చూడండి, ఫస్ట్ వన్, ఆబ్జెక్ట్ 30 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉంది, ఫోకల్ లెంత్ 20 సెంటీమీటర్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 10, ఫోకల్ లెంత్ అనేది 15. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 20 అండ్ ఫోకల్ లెంత్ ఇస్ 10. సో ఇప్పుడు చూద్దాం, అవుట్ ఆఫ్ 3 ఇన్ విచ్ కేస్ ద మిర్రర్ విల్ బీ ఫార్మ్ ద ఇమేజ్ హ్యావింగ్ సేమ్ సైజ్. సేమ్ సైజ్ రావాలంటే ఏంటండి, ఫోకల్ లెంత్కి డబుల్ అయినటువంటి సి దగ్గర ఉండాలి. సో అప్పుడు ఏమవుతుంది, 10 సెంటీమీటర్స్ ఫోకల్ లెంత్ అయినప్పుడు దానికి డబుల్ ఏమవుతుంది, 20 అంటే సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. సో ఈ పాయింట్లోనే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. సో కాబట్టి థర్డ్ వన్ ఇమేజ్ అనేది సేమ్ సైజ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, డ్రా ద రే డయాగ్రామ్ ఫర్ నెంబర్ 2. ఓకేనా, ఒకసారి చూద్దాం. సో ఆన్సర్ ఏమవుతుంది, ద మిర్రర్ విల్ బీ ఫార్మ్ దట్ ఇమేజ్ ఆఫ్ ది సేమ్ జెట్ ఇన్ కేస్ 3, దానికి సంబంధించినటువంటి ఇమేజ్ అయితే వేయడం జరిగింది. ఓకేనా, ఓకే. అండ్ నెక్స్ట్ వన్, సీరియల్ నెంబర్ 2కి సరిపోయే బొమ్మ ఏమన్నారు. సీరియల్ నెంబర్ 2 ఏమవుతుంది, ఫోకల్ లెంత్ 15 సెంటీమీటర్ అయితే ఆబ్జెక్ట్ అనేది 10 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉంది. దట్ మీన్ ఫోకస్కి పీకి మధ్యలో ఆబ్జెక్ట్ అయితే ప్లే చేశారు. సో దీనికి సంబంధించిన రే డయాగ్రామ్ అయితే మీరు కింద డ్రా చేయడం జరిగింది. ఓకే, సో ఇది గైస్ అయితే మనకి ఈ కాన్సెప్ట్ మీద మీకు కంప్లీట్ ఒక ఇమేజ్ అంటే ఇవ్వడం జరిగింది. సో అన్ని అప్లికేషన్ క్వశ్చన్స్ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాము. నెక్స్ట్ క్లాస్లో మనం కాన్కేవ్ మిర్రర్స్ యొక్క యూజ్ ఏంటనేది డిస్కస్ చేద్దాం.